చేస్తున్నాను. Good morning, everybody. Today we are going to discuss about entropy. Entropy అంటే ఏమిటి, దాని యొక్క ముఖ్యమైనటువంటి భౌతిక భావనల గురించి మనం ఇప్పుడు నేర్చుకోండి. ఎంట్రోపీ అంటే ఒక వ్యవస్థ యొక్క అస్థిరత, ద ఇన్స్టెబిలిటీ ఆఫ్ అ సిస్టమ్. ఎంట్రోపీ అంటే ఒక వ్యవస్థ యొక్క అస్థిరత, ఇన్స్టెబిలిటీ ఆఫ్ అ సిస్టమ్. మాకు కనిపిస్తుంది ఆ స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఓకే, ఎంట్రోపీ క్లియర్ కనిపిస్తుంది కదా, అది బొమ్మ కనిపిస్తుంది సార్. లిసన్. సో ఈ ఎంట్రోపీకి ఈ డెఫినేషన్ ఏ విధంగా ఇచ్చాడో చూడండి. అంటే ఇది డెఫినేషన్ కూడా కాదు, ఎంట్రోపీ అనేది ఏంటి అనేటటువంటి ఆయన ఇచ్చాడు. ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమంతో అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్న ఉష్ణగతిక శాస్త్రం నిరూపకము అని చెప్పాడు. ఈ ఎంట్రోపీ కూడా ఒక స్థితి నిరూపకం అన్నాడు. దిస్ థర్మోడైనమిక్స్ థియరీ states that entropy is also a state variable, such as pressure, volume, temperature. Pressure, volume and temperature వీటిలాగే ఈ యొక్క ఎంట్రోపీ కూడా ఒక స్టేట్ వేరియబుల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి. ప్రెషర్, వాల్యూమ్ లాగే ఈ యొక్క ఎంట్రోపీ కూడా ఒక స్టేట్ వేరియబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ఎంట్రోపీని ఏ విధంగా మనం లెక్కిస్తాం, ఎంట్రోపీని ఏ విధంగా లెక్కిస్తాం అనేటటువంటి దానికి ఒక్కసారి మనం కార్నోట్ ఇంజిన్ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదండి. కార్నోట్ సైకిల్, ఈ యొక్క డయాగ్రామ్, ఈ యొక్క కార్నోట్ సైకిల్ని కానీ మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకున్నట్లయితే, కార్నోట్ ఇంజిన్ కానీ మనం ఒక్కసారి పరిశీలనలోనికి తీసుకున్నట్లయితే, ఈ యొక్క కార్నోట్ సైకిల్లోని మనకి ఏ నుంచి బికి ఆ యొక్క సిస్టము P1 V1 T1 అనేటటువంటి స్థితి, స్టేజ్ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్, P2 V2 T1 అనేటటువంటి స్టేజ్కి వెళ్తుందండి. దీన్ని మనం సమ ఉష్ణోగ్రత వ్యాకోచం, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అనేసి చెప్తూ ఉంటారు. సో బి దగ్గర P2 V2 T1 అనేటటువంటి స్టేజ్ ఉంటుంది. అక్కడి నుంచి సికి P3 V3 T2, బి దగ్గర T1 అండి, ఇక్కడ T2 అనేటటువంటి స్టేజ్కి ఇది చేరుతుంది. దాన్ని మనం స్థిరోష్ణక వ్యాకోచం లేదా ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనేసి మనం చెప్తా ఉంటాం. సో సి దగ్గర ఉన్నటువంటి P3 V3 T2 దగ్గర నుంచి అదే టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి డి స్టేట్ P4 V4 T2 వరకు వెళ్ళడాన్ని మనం సమ ఉష్ణోగ్రత సంకోచము ఆర్ ఐసోథర్మల్ కంప్రెషన్ అనేసి చెప్తూ ఉంటారు. అండ్ డి దగ్గర ఉన్నటువంటి స్టేట్ P4 V4 T2 నుంచి ఏ దగ్గర ఉన్నటువంటి స్టేట్ P1 V1 T1, ఇక్కడ T1 మళ్ళీ స్టేట్కి వెళ్ళడానికి జరిగేటటువంటి ప్రాసెస్ని స్థిరోష్ణక సంకోచము లేదా ఎడియాబాటిక్ కంప్రెషన్ అనేసి మనం చెప్తూ ఉంటాం. సో ఒక్కసారి ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే, ఇక్కడ మనకి టెంపరేచర్ ఏ నుంచి బికి ఫిక్స్డ్గా ఉంటుందండి, T1 దగ్గర ఉండిపోతుంది. బి నుంచి సికి వచ్చేసరికి అది T2కి పడిపోతుంది. వేర్ T1 ఇస్ ద సోర్స్ టెంపరేచర్. T1 అనేది ఉష్ణాశయ ఉష్ణోగ్రత, T2 అనేది సింక్ యొక్క ఉష్ణోగ్రత. సో ఈ యొక్క T1 అనేటటువంటి వేడిగా ఉండేటటువంటి వస్తువు T2కి తగ్గుతుంది, చల్లబడుతుంది. T2 టెంపరేచర్ తక్కువ కాబట్టి చల్లబడుతుంది. అది పాయింట్ సితో చూపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వేడెక్కడం మొదలెట్టి T2 నుంచి T1కి మళ్ళీ టెంపరేచర్ పెరుగుతుంది. అంటే ఈ మొత్తం ప్రాసెస్ ఏబిసిడి అనేటటువంటిది అది పూర్తిగా ఒక సైక్లిక్ ప్రాసెస్ అనమాట. మొత్తం ఒక పూర్తి స్థాయిలో ఒక చక్రీయ ప్రక్రియ. ఆ చక్రీయ ప్రక్రియ మొత్తం మీద ఏం జరుగుతుందండి, ఆ వ్యవస్థ లేదా సిస్టమ్ తాలూకా ప్రెషర్ P1 నుంచి P2కి, P2 నుంచి P3కి, P3 నుంచి P4కి మళ్ళీ తిరిగి P1కి. అంటే ఏ ప్రెషర్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుందో, అలాగే ఏ వాల్యూమ్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుందో, మళ్ళీ తిరిగి మొత్తం సైక్లిక్ ప్రాసెస్ ఆ చక్రీయ ప్రక్రియ అంతా అయినాక సేమ్ అదే ప్రెషర్ అదే వాల్యూమ్ దగ్గరికి ఆ యొక్క సిస్టమ్ వచ్చేస్తుంది అనమాట.
అదే ప్రెషర్ మరియు అదే వాల్యూమ్ దగ్గరికి ఆ యొక్క సిస్టము వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఒక చక్రీయ ప్రక్రియను వివరించుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం జరుగుతుందండి. ఇక్కడ ఒక చిన్న విషయం జరుగుతుంది. ఏటి అని మనం ఒక్కసారి ఆ యొక్క డయాగ్రామ్, దీన్ని మనం పీవీ డయాగ్రామ్ అని చెప్తా ఉంటాం. ఒక్కసారి ఈ యొక్క పీవీ డయాగ్రామ్ కానీ మనం పరిశీలిస్తే, ఒక్కసారి మనం యొక్క పీవీ డయాగ్రామ్ కానీ పరిశీలిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది, ఆ సిస్టమ్ యొక్క టెంపరేచర్లో మార్పు వస్తుంది. అంతేగాని ఆ సిస్టమ్ యాజ్ ఎ హోల్ అలాగే ఉంటుంది. అంటే దాని అర్థం అందులో ఉండేటటువంటి మాలిక్యూల్స్, గ్యాస్ తీసుకుంటాం ఇక్కడ మనం, వ్యవస్థలోని వాయు కణాలు తీసుకుంటాము. ఆ యొక్క గ్యాస్ మాలిక్యూల్స్ మొత్తం ఎంతైతే ఉన్నాయో ఆ యొక్క మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు అంతే మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే అటు ప్రెషర్లో కానీ ఇటు వాల్యూమ్లో కానీ ఏ విధమైనటువంటి చేంజెస్ రావు. చేంజెస్ ఎక్కడ వస్తాయి? ఓన్లీ ఇన్ టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్లో మార్పు రావాలి అంటే మనకి మెయిన్ ఏం జరగాలి? ఆ సిస్టమ్ లోపల ఉన్నటువంటి వేడి బయటకు కానీ, లేదా సిస్టమ్ బయట సరౌండింగ్స్ అంటాం కదా, పరిసరాల నుంచి వేడి ఆ యొక్క సిస్టంలోకి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. పరిసరాల నుంచి వేడి ఆ యొక్క సిస్టంలోకి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వినిమయం, దాన్ని మనం ట్రాన్సిషన్ అంటారు ఇంగ్లీష్లో. ట్రాన్సిషన్ చెందుతున్నప్పుడు ఒక్కసారి అక్కడ మనకి ఆ యొక్క ఈ హీట్ ట్రాన్స్ఫర్, వేడిమి అనేటటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒక్కసారి చూడండి. వేడిమి Q1 మరియు Q2 ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి ఒకసారి చూడండి. Q1 మరియు Q2లు. Q1 ఈక్వల్స్ టు RT1 log V2 by V1. అలాగే Q2 ఈక్వల్స్ టు మైనస్ RT2 log V3 by V4. Q1 ఏమొచ్చి ఇక్కడ బేస్ ఈ ఇస్తామండి, RT1 log V2 by V1. మరి Q2 ఇజ్ ఈక్వల్ టు మైనస్ RT2 log V3 by V4. ఒక్కసారి ఇక్కడ చూడండి, Q1 మరియు Q2లు ఏ ప్రాసెస్లో ఉన్నాయి? సమ ఉష్ణోగ్రత వ్యాకోచము. అక్కడ Q1 లోపలికి వెళ్తుందండి. ఒకసారి డయాగ్రామ్లో ఏబి లైన్ మీద చూడండి. Q1 అనేది లోపలికి వస్తుంది, Q1 లోపలికి వస్తుంది. సిడి లైన్ మీద చూడండి, Q2 మనకి వెలుపలికి వెళ్తుంది, Q2 మనకి వెలుపలికి వెళ్తుంది కదా. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఈ ప్రాసెస్లోని మనకి అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది అత్యంత స్పష్టంగా ఉందండి. అక్కడ ఏం జరుగుతుంది అంటే సమ ఉష్ణోగ్రత సంకోచము, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, సమ ఉష్ణోగ్రత వ్యాకోచం, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరగాలి అంటే సరౌండింగ్స్ నుంచి, పరిసరాల నుంచి ఆ యొక్క వ్యవస్థ సిస్టమ్ ఎనర్జీని తీసుకొని అక్కడ మనకి పని జరుగుతుంది, వర్క్ డన్. ఇక్కడ ఏం జరుగుతుంది? వర్క్, ఆ యొక్క వ్యవస్థ ఎనర్జీని తీసుకొని ఆ సిస్టమ్ తాలూకా పైన ఉండే మూత ఉంటుంది కదండి, ఫ్రిక్షన్లెస్ పిస్టన్, ఘర్షణ రహితమైనటువంటి ముషలకు ఉంచుతామని చెప్పాం కదా, దాన్ని పైకి తోసేస్తుంది. ఇలా తోయడం వలన అక్కడ మనకి ఏం జరుగుతుంది? వాల్యూమ్ పెరుగుతుంది. సో దీనిలో మనం టెంపరేచర్ మారకుండా వాల్యూమ్ పెంచుతున్నాం కాబట్టి సమ ఉష్ణోగ్రత వ్యాకోచము అనేసి చెప్తా ఉంటారు. ఈ ప్రాసెస్ జరగడానికి కంపల్సరీగా మనం ఇక్కడ ఏం చేయాలి? బయట నుంచి, సరౌండింగ్స్ నుంచి సిస్టమ్కి మనం హీట్ని అందించాలి. సో అక్కడ ఆ యొక్క హీట్ Q1 అనుకుంటే, ఆ సరౌండింగ్స్ తో టెంపరేచర్ T1 అని తీసుకుంటే, T1 ఇస్ ద టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్, ఉష్ణాశయం, హీట్ సోర్స్ యొక్క టెంపరేచర్ T1 అని మనం తీసుకున్నట్లయితే ఘనపరిమాణ వాల్యూమ్ V1 నుంచి V2కి మారుతుంది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ T1 స్థిరంగా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి, అండ్ R is the proportionality constant, or say universal gas constant, or proportionality constant లేదా
యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటామండి. ఈ యొక్క యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఒక స్థిరమైనటువంటి విలువ కలిగి ఉంటుందండి. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ విలువ ఒక స్థిరంగా ఉంటుంది, ఎల్లవేళ స్థిరంగా ఉంటుంది. సో ఆర్ని ఇప్పుడు ఫిక్స్డ్గా ఉంచేస్తాము. T1 ఇస్ ద టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్. T1 ఉష్ణాశయం యొక్క ఉష్ణోగ్రత, T1 ఉష్ణాశయం యొక్క ఉష్ణోగ్రత. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకి Q1 ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్, ఆ యొక్క వ్యవస్థ గ్రహించినటువంటి ఉష్ణరాశి Q1 RT1 log V2/V1 బేసి ఇస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి CD లైన్ చూడండి, అక్కడ Q2 సిస్టమ్ నుంచి బయటకు వెళ్తున్నట్టుగా ఉంది. అంటే సిస్టము దాని యొక్క హీట్ని బయట ఉన్నటువంటి సరౌండింగ్స్కి రిలీజ్ చేస్తుంది. దాని అర్థం ఏంటి? సిస్టమ్ ఆల్రెడీ బాగా వేడిగా ఉంది, ఆ హీట్ బయటకు రిలీజ్ అవుతుంది అంటే దాని అర్థం సిస్టమ్ చల్లబడుతుంది. ఎంతవరకు చల్లబడుతుంది? ఆ సింక్, ఉష్ణగతిక సింక్ అంటే తక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి హాట్ బాడీ అనమాట. ఆ టెంపరేచర్ వచ్చేంత వరకు ఈ యొక్క సిస్టమ్ చల్లబడుతుంది. ఆ చల్లబడేటప్పుడు అక్కడ మనకి ఏం జరుగుతుంది? మనం ఆ యొక్క వాల్యూమ్ తగ్గిస్తున్నాం. వాల్యూమ్ తగ్గించి ప్రెషర్ పెంచి ఫ్రమ్ బాయిల్స్లో ప్రెషర్ పెరగడం వల్ల టెంపరేచర్ పెరిగి ఆ పెరిగినటువంటి టెంపరేచర్ని బయటకు వదిలేస్తాం. ఆ పెరిగినటువంటి టెంపరేచర్ని బయటికి హీట్ రూపంలో బయటకు పంపించేస్తాం. దాన్ని మనం Q2 అన్నాం. ఇక్కడ జరిగిన వర్క్ W3 అన్నాం. ఇక్కడ జరిగిన వర్క్ మనం W3 అన్నాం. ఓకే. సో ఈ స్టేజ్లో ఏమవుతుంది? మనకి సమ ఉష్ణోగ్రత సంకోచం. సో టెంపరేచర్ T2కి పడిపోయి ఆ టైంలోని మనకు సిస్టము పరిసరాల మీద పనిచేస్తుంది. వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ద సరౌండింగ్స్ అంటారు. ఇందాక Q1 దగ్గర జరిగినటువంటి వర్క్ W1, వర్క్ డన్ బై ద సరౌండింగ్స్ ఆన్ ద సిస్టమ్ అంటే ఇక్కడ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ద సరౌండింగ్స్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే హీట్ బయట ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ప్రాసెస్ సమ ఉష్ణోగ్రత వ్యాకోచం, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లోని హీట్ విల్ బి అబ్జార్బ్ అండ్ ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్లోని హీట్ విల్ బి emerged out or say released out. Okay, and the both processes consisting of BC and AD. BC మరియు DA వ్యవస్థ అక్కడ పనుల్లో అక్కడ ఏం జరుగుతుంది చూడండి, స్థిరోష్ణ వ్యాకోచం అక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే దాని యొక్క అంతర్గత శక్తి ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడు జీరోగా ఉంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ జీరో, ఇంటర్నల్ ఎనర్జీ మరియు వర్క్ రెండు ఒకదానికొకటి ఈక్వేట్గా ఉండడం వలన ఒకసారి ఇక్కడ మనకి ఎక్స్పాండ్ అయినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది, కంప్రెస్ అయినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ పెరగడం వలన వర్క్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అవ్వడం వలన ఆ యొక్క స్థిరోష్ణ వ్యాకోచ ప్రక్రియలు అంటే W2 మరియు W4 ప్రాసెసెస్లోని మొత్తం మనకి ఏ విధమైనటువంటి వర్క్ లేకుండా పోతుంది అనమాట. ఏ విధమైన వర్క్ లేకుండా పోతుంది. సో Q2 వాల్యూ ఎంత వస్తుందండి? -RT2 log V3/VE, -RT2 log V3/VE. సో ఇప్పుడు V2/V1 మరియు V3/V4 రెండు ఈక్వల్ అనేసి మనం యొక్క క్యానోట్ ఇంజిన్లో నేర్చుకున్నాం. రేషియో బిట్వీన్ ద వాల్యూమ్స్. V1 V2లు ఎక్స్పాన్షన్ ప్రాసెస్, V3 మరియు V4లు కంప్రెషన్ ప్రాసెస్. V1 మరియు V2లు ఎక్స్పాన్షన్ ప్రాసెస్, V3 మరియు V4లు కంప్రెషన్ ప్రాసెస్. సో ఈ యొక్క ఎక్స్పాన్షన్ మరియు కంప్రెషన్ ప్రాసెసెస్లోని మనం ఏం నేర్చుకున్నాం? ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో జరిగినటువంటి వాల్యూమ్ చేంజ్, అక్కడ V2 ఎక్కువ V1 తక్కువ అండి. కంప్రెషన్ ప్రాసెస్ అంటే సంకోచ ప్రక్రియలో జరిగినటువంటి వాల్యూమ్ చేంజ్ V3 V4, V3 ఎక్కువ V4 తక్కువ. ఈ రెండింటి తాలూకా రేషియో ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది అంటే ఎంత మొత్తంలో అయితే వాల్యూమ్ పెరిగిందో అంతే మొత్తంలో వాల్యూము తగ్గిపోతుంది అనేటటువంటిది మనం ఈ కార్నోట్ ఇంజిన్లో నేర్చుకున్నాం. కాబట్టి సో V2/V1 V3/V4 ఈక్వల్ అని తీసుకుంటే ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ చూడండి. Q1 = RT1 log V2/V1 బేసి ఉంది. ఇక్కడ Q2 = RT2 log V3/V4 ఉంది. అక్కడ V3/V4 ప్లేస్లో V2/V1 కానీ లేదా V2/V1 ప్లేస్లో V3/V4 కానీ ఎలాగైనా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేటటువంటి ఈక్వేషన్స్ ఏమవుతాయండి?
Q1 by T1 ఈక్వల్స్ టు మైనస్ Q2 by T2 అవుతుంది. లేదా ఆ Q2 by T2 ఇటు తీసుకొచ్చేస్తే Q1 by T1 ప్లస్ Q2 by T2 ఈక్వల్స్ టు 0. అక్కడ జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే Q1 అనేది వేడిమి లోపలికి పంపిస్తాం, హీట్ గివెన్. T1 is the rising temperature. Q2 heat released, దాని యొక్క ఉష్ణం బయటకు పోవడం, విడుదల చేయడం. T2 టెంపరేచర్లో తరుగుదల, తక్కువ టెంపరేచర్. సో Q1 ఎక్కువ వేడి, Q2 తక్కువ వేడి. T1 ఎక్కువ టెంపరేచర్, T2 తక్కువ టెంపరేచర్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది, వేడికి టెంపరేచర్కి మధ్య సంబంధం కదా, ఎక్కువ వేడి ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ వేడి తక్కువ ఉష్ణోగ్రత. సో ఇక్కడ సిగ్మా Q by T ఈక్వల్స్ టు 0. సిగ్మా Q by T ఈక్వల్స్ టు 0 అంటే ఒక వ్యవస్థకి, ఒక సిస్టమ్లో వచ్చేటటువంటి యొక్క జాగ్రత్తగా ఒక పూర్తి చక్రీయ ప్రక్రియలో Q by T అనే భౌతిక రాశి బీజీ సంఖ్యలో 0. ఇన్ cyclic process, the algebraic sum of the physical quantity Q by T remains constant or remains zero. This physical quantity is termed as entropy. ఈ యొక్క భౌతిక రాశినే, Q by T అనే భౌతిక రాశినే ఎంట్రోపీ అనేసి చెప్తుంటారు. భౌతిక రాశిని చెప్తుంటారు. ఇక్కడ మనకి పూర్తిగా ఉష్ణానికి ఉష్ణోగ్రతకి మధ్య ఉండేటటువంటి అవినాభావ సంబంధం మాత్రమే, ఉష్ణానికి ఉష్ణోగ్రతకి మధ్య ఉండేటటువంటి అవినాభావ సంబంధం మాత్రమే మనం ప్రక్రియలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో నౌ కన్సిడర్ దిస్ ప్రాసెస్. Consider this process. Definition of entropy. సో ఆల్రెడీ మనం ఒకసారి దీని గురించి చెప్పి, ఇది పివి చిత్రపటం అండి. దీన్ని మనం పివి చిత్రపటం, పివి డయాగ్రామ్ అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క పివి డయాగ్రామ్లోని ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా కానీ గమనించినట్లయితే, ఒక్కసారి ఈ యొక్క పివి డయాగ్రామ్ జాగ్రత్తగా గమనించండి. ఐ అనేది ఇనిషియల్ స్టేజ్, ఐ అనేటటువంటిది ఇనిషియల్ స్టేజ్, మరియు ఎఫ్ అనేటటువంటిది ఫైనల్ స్టేజ్. ఐ అనేటటువంటిది ఇనిషియల్ స్టేజ్, మరియు ఎఫ్ అనేటటువంటిది ఫైనల్ స్టేజ్. ఇక్కడ R1 అనేది ప్రాసెస్ నెంబర్ 1, ఏకముఖ ప్రక్రియ, ఐ నుంచి ఎఫ్కి జరిగేటటువంటి ప్రక్రియ. R2 అనేది ఎఫ్ నుంచి ఐకి జరిగేటటువంటి ప్రక్రియ. ఒక్కసారి అక్కడ ఈ యొక్క ప్రక్రియలు లేదా ప్రాసెసెస్ తాలూకా డైరెక్షన్స్ చూడండి. ఫస్ట్ ప్రాసెస్ I to F, సెకండ్ ప్రాసెస్ F to I, R1 అనేది I to F, R2 అనేది F to I. అంటే ఒకటి ఏకగత ప్రక్రియ, రెండోది రివర్స్లో ఉండేటటువంటి ఏకగత ప్రక్రియ. ఓకే, ఫార్వర్డ్ ఒక 1 యూనిడైమెన్షనల్ ప్రాసెస్ అనమాట. I to F, F to I మరో యూనిడైమెన్షనల్ ప్రాసెస్. ఈ రెండింటి తాలూకా కాంబినేషన్ ఒక సైక్లిక్ ప్రాసెస్. ఒక్కసారి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న డెఫినేషన్ చూసుకుందాం. ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్. I అనే ఒక తొలి సమతా స్థితి నుంచి బయలుదేరి R1 మార్గంగా F అనే తుది సమతా స్థితిని చేరింది. మరలా F నుంచి బయలుదేరి I చేరడానికి R2 మార్గంగా ప్రయాణించింది. మొత్తం ఉత్క్రమణీయ పూర్తి చక్రీయ ప్రక్రియ వలన circular integral Q delta Q by T at R equals to 0. Circular integral delta Q by T at R equals to 0. Delta Q by T at R equals to 0. దీన్ని క్లాషియస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చాడండి. ఇక్కడ సర్క్యులర్ ఇంటిగ్రల్ మీన్స్ ఇట్స్ ఎ క్లోజ్డ్ లూప్, ఒక పూర్తి చక్రీయము అని అర్థం. సో ఇందులో R1 మరియు R2 రెండు రూట్స్ అండి. విడివిడిగా తీసుకుంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ITF dq by T at R1 అండ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ITF dq by T at R2 ఈక్వల్స్ టు 0 అవుతుంది. మొత్తం బీజీ మొత్తం 0 కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేటటువంటి వాల్యూస్ మనకి dq by T వాల్యూ R1 ప్రక్రియ, dq by T ప్రక్రియ R2 రెండు ఒకదానికొకటి రివర్స్. ఎందుకంటే ఒకటి పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తే రెండోది
రివర్స్ డైరెక్షన్ అంటే ఐ నుంచి ఎఫ్ ఒకటి వెళ్తుంటే, రెండోది అంటే తొలి స్థితి నుంచి తుది స్థితి, ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేజ్. రెండోది ఎఫ్ టు ఐ అంటే తుది స్థితి నుంచి తొలి స్థితి, సో ఫైనల్ స్టేజ్కి వెళ్ళడం. ఇలా ఈ రెండు ప్రాసెసెస్, ఇలాగా ఈ రెండు ప్రాసెసెస్ ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి, బట్ రివర్స్ డైరెక్షన్లో కాబట్టి వాటిలో కొద్దిపాటి మార్పు మాత్రమే జరుగుతుందండి. ఈ రెండింటి తాలూకా సేమ్ డీటెయిల్స్ వలన రెండింటి తాలూకా రివర్స్ మ్యాగ్నిట్యూడ్స్, రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ తీసుకుంటే వాటి వాల్యూ 0 అవుతుంది. వాటి వాల్యూ 0 అవుతుంది కనుక డెల్టా క్యూ R1 ప్రక్రియ, డెల్టా క్యూ బై టీ అట్ R2 ప్రక్రియ, ప్రాసెసెస్ రెండు ఒకదానికొకటి ఈక్వల్ అనేసి మనకి చెప్తా ఉంటుంది. రెండు ఒకదానికొకటి ఈక్వల్ అనేసి మనకి చెప్తా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఒక్కసారి ఈ స్టేట్మెంట్ చూడండి. మనకి ఐ మరియు ఎఫ్ స్థితులు ఈ యొక్క ప్రాసెస్ అంతా అంటే ఉత్క్రమణీయ చక్రీయ ప్రక్రియ, రివర్సిబుల్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్, రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్ మనకి ఇనిషియల్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ మధ్యన ఎలాగ తీసుకున్నా సరే మనకు ఒకటే వాల్యూ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఆ యొక్క ఆ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం R1 R2 అనేటటువంటి రెండు రూట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మార్గాల గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఏ విధంగా తీసుకున్నా సరే మనకి ఒకే ఆన్సర్ వస్తుంది అనమాట. ఏ విధంగా తీసుకున్నా మనకు ఒకే ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ జనరల్గా ఏమని చెప్పొచ్చు మనం, ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ అనేది తీసుకున్న మార్గం మీద ఆధారపడదు, తీసుకున్న రూట్ మీద ఆధారపడదు, బట్ ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేజెస్. ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేజెస్. సో అలాంటి ప్రాసెసెస్ ఏంటిది, అలాంటి ఒక స్థితి ప్రమేయము, స్టేట్ ఫంక్షన్ అనేటటువంటిది ఒక ప్రమేయం కాదండి, అదొక ఫంక్షనే కాదు. ఓకే, ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటెడ్ యాజ్ dq by t ఈక్వల్ టు ds. dq by t ఈక్వల్ టు ds అనుకుందాం. ఇక్కడ ఎస్ అనేది ఒక స్టేట్ ఫంక్షన్ అంటాం కానీ అది ఫంక్షన్ కదా యాక్చువల్గా. సో అది దేని మీద డిపెండ్ అవ్వాలి, నెంబర్ 1 ఇనీషియల్ స్టేజ్ తొలి స్థితి, నెంబర్ ఐ, నెంబర్ 2 అంత్యస్థితి ఫైనల్ స్టేజ్ ఎఫ్. ఈ రెండింటి మీద ఆధారపడి ఉండేటటువంటి ఒక చక్రీయ ఉత్క్రమణీయ ప్రక్రియ, ఒక సైక్లిక్ రివర్సిబుల్ ప్రాసెస్. సో ఇనిషియల్ స్టేజ్ ఐ మరియు ఎఫ్ల మధ్య యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఈ యొక్క తీసుకున్నటువంటి ఫిజికల్ వేరియబుల్ ఎస్, భౌతిక ఎస్, ఎస్లో ఎస్ వాల్యూస్ ఎస్ఐ మరియు ఎస్ఎఫ్ అనుకుంటే ఈ ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ దేనికి ఈక్వల్ అవ్వాలండి, ఇంటిగ్రల్ ఐ టు ఎఫ్ డిక్యూ బై టీకి ఈక్వల్ అవ్వాలి. ఇంటిగ్రల్ ఐ టు ఎఫ్ డిక్యూ బై టీకి ఈక్వల్ అవ్వాలన్నమాట. దీన్నే మనం ఎంట్రోపీ అంటాం. ఎంట్రోపీ అనేసి చెప్తా ఉంటాం. SF minus SI is equal to circular integral I to F dq by t. దీన్నే మనం ఎంట్రోపీ అనేసి చెప్తా ఉంటాం. ఈ ఎంట్రోపీ అనేటటువంటిది మనం ఎంచుకున్న మార్గం మీద ఆధారపడి ఉండదు. నువ్వు ఏ ప్రాసెస్ అయితే చేస్తున్నావో దాని మీద ఆధారపడి ఉండదు. ఓన్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేజ్. ఇనిషియల్ మరియు ఫైనల్ స్టేజ్ల మధ్య మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇనిషియల్ మరియు ఫైనల్ స్టేజ్ల మధ్య మాత్రమే ఆధారపడి ఉంటుంది అని మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ ఐ మరియు ఎఫ్ స్టేజెస్ మధ్య ఎంట్రోపీస్ ఎస్ఐ మరియు ఎస్ఎఫ్ అనుకుంటే వాటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ డిఎస్ అత్యంత చిన్న, చాలా తక్కువగా ఉంటుంది. డిఎస్ అనుకుంటే ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ ఈక్వల్స్ టు డిక్యూ బై టీ. ఇక్కడ ఆర్ అని కనిపిస్తుంది కదా రౌండ్ సర్కిల్లో, ఇట్ డినోట్స్ రివర్సిబుల్ ప్రాసెస్, ఒక చక్రీయ
ఉత్క్రమణీయ ప్రక్రియని చూపిస్తుంది. ఆర్ అనేటటువంటిది ఒక ఉత్క్రమణీయ ప్రక్రియని చూపిస్తుంది అనమాట. ఆర్ ఒక ఉత్క్రమణీయ ప్రక్రియని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ డిఎస్ వాల్యూ అప్పుడు దేనికి ఈక్వల్ అండి? డిక్యూ బై టీ. డిక్యూ బై టీ. సో ఆర్ అనేది ఒక రివర్సిబుల్ ప్రాసెస్ ని చూపిస్తుంది. సో ఉత్క్రమణీయ చక్రీయ ప్రక్రియలో ఉత్క్రమణీయ చక్రీయ ప్రక్రియలో ఉత్క్రమణీయ చక్రీయ ప్రక్రియలో అంటే డిక్యూ సర్క్యులర్ ఇంటిగ్రల్ డిక్యూ బై టీ ఈజ్ ఈక్వల్ టు 0. సర్క్యులర్ ఇంటిగ్రల్ డిక్యూ బై టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ విధంగా మనం ఎంట్రోపీని డిఫైన్ చేస్తామండి. ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ ఇంటిగ్రల్ డిక్యూ బై టీ ఈజ్ ఈక్వల్ 0 అనగా డిఎస్ ఈక్వల్స్ టు 0. డిఎస్ ఈక్వల్స్ టు 0 అనేసి మనకి వస్తుంది. డిఎస్ ఈక్వల్స్ టు 0 అనేసి వస్తుంది అనమాట. సో ఇక్కడ దీని యొక్క ముఖ్యమైనటువంటి వివరణ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? దీని యొక్క ముఖ్యమైనటువంటి వివరణ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ మనం ఇంతవరకు మనం ఉత్క్రమణీయ ప్రక్రియలో ఎంట్రోపీలో చేంజెస్ రావని చూపించాం. రివర్సిబుల్ ప్రాసెసెస్లోని ఎంట్రోపీలోని ఏ విధమైన చేంజెస్ రావనేసి ఈ యొక్క ఈక్వేషన్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం అనుత్క్రమణీయ ప్రక్రియలో ఎంట్రోపీలో చేంజ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లోని ఎంట్రోపీలో చేంజ్ ఏ విధంగా వస్తుందో మనం ఒకసారి పరిశీలిస్తే, ఓకే, ఈ అనుత్క్రమణీయ ప్రక్రియలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఉష్ణవహనము, వికిరణము, స్వేచ్ఛ వ్యాకోచం. ఉష్ణవహనము థర్మల్ కన్వెక్షన్. కన్వెక్షన్ అంటే ఏంటండి? సారీ, థర్మల్ కన్వెక్షన్ కాదండి, థర్మల్ కండక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాం అనుకుందాం. ఐరన్ రాడ్ని తీసుకొని దాన్ని బాగా వేడి చేసి ఒకవైపు వేడి చేస్తే ఆ ఐరన్ రాడ్ తాలూకా ఒక అంచు వేడెక్కుతుందండి. వేడెక్కినటువంటి అంచు మనకి ఏం చేస్తుందండి? దాని యొక్క వేడిని ఎలాగ తన గుండా పంపించి చివరిని పట్టుకున్న మన చేతికి ఆ వేడి తగులుతుంది. మన చేతికి ఆ వేడి తగులుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ ఐరన్ రాడ్ లో ఉండేటటువంటి ఆ యొక్క ఐరన్ పార్టికల్స్, ఇనప అణువులు ఆ వేడిని తీసుకొని పక్క కణాలకు అందిస్తాయి. కణాలు స్వేచ్ఛగా అక్కడ కదలలేవు, బికాస్ ఇట్స్ ఎ సాలిడ్. అదొక ఘన పదార్థం, కణాలు ఎక్కడికి కదలలేవు కదా. సో అవన్నీ దగ్గరగా ప్యాక్ అయ్యి ఉంటాయి అనమాట. ఇలా ప్యాక్ అయ్యి ఉన్నటువంటివి అవి తీసుకున్నటువంటి దానికి అటాచ్లో ఉన్న పక్కన కణానికి అందించేస్తాయి. ఆ పక్కన కణం వేడికి దాని పక్క కణానికి అందిస్తాయి. ఇలా మొత్తంగా యాజ్ ఎ హోల్ ఐరన్ రాడ్ అంతా ఒక చివర ఏ బి అనేటటువంటి 2 ఎడ్జెస్ ఉన్నాయి అనుకుంటే, ఏ ఎడ్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి బి ఎడ్జ్ కి ఆ యొక్క మొత్తం హీట్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని మనం ఉష్ణ వాహనము, థర్మల్ కండక్షన్ అంటాం. పదార్థంలో కణాలు కదలవు. పదార్థంలో ఉండే కణాలు పార్టికల్స్ అన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి, స్టేబుల్ గా ఉంటాయి. దే వోంట్ మూవ్ అట్ ఆల్, బట్ ద హీట్ ఎనర్జీ విల్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. దిస్ ఈస్ నోన్ యాజ్ థర్మల్ కండక్షన్. ఇది ఒక డైరెక్షన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, వేడిగా ఉన్న ప్రాంతం నుంచి చల్లగా ఉన్న ప్రాంతానికి వేడి వెళ్తుంది అంతే తప్ప చల్లగా ఉన్న ప్రాంతం నుంచి వేడిగా ఉన్న ప్రాంతానికి మళ్ళీ తిరిగి వెనక్కి వేడి రాదు. సో ఇది ఒక వైపు ప్రాసెస్. అలాగే వికిరణం, రేడియేషన్, హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, వేడి వస్తువు చల్ల వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడి నుంచి భూమికి, సూర్యుడి నుంచి గ్రహాలకి వికిరణ రూపంలో రేడియేషన్ రూపంలో సన్లైట్ వెళ్తుంది కదా. అంతే తప్ప ఆ యొక్క భూమి తిరిగి ఆ తీసుకున్నటువంటి హీట్ మొత్తం వదిలేసి దాన్ని అలా సూర్యుడి వైపు పంపించదు కదా. ఏ ఒక్క ప్లాంట్ కూడా తీసుకున్నటువంటి సన్ హీట్ ని తిరిగి సన్ వైపు పంపించదు. సో ఇట్స్ ఏ డైరెక్ట్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఏ సింగిల్ డైరెక్షన్ ప్రాసెస్. మూడోది స్వేచ్ఛ వ్యాకోచం. దాన్ని మనం ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటారు.
విచ్ ఇస్ పర్టికులర్లీ ఇన్ గ్యాసెస్ ఆర్ ఇన్ లిక్విడ్స్. మనం ఏదైనా ఒక ద్రవాన్ని కానీ వాయువుని కానీ వదిలిపెడితే అది అలా ఇష్టం పారుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్ ఫ్లోస్, ఇట్ మూవ్స్, బట్ ఇట్ వోంట్ స్టే అట్ ఎ ప్లేస్. దట్ మీన్స్ ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ సైజ్, బట్ ఇట్ డస్ నాట్ స్టే అట్ ఎ ప్లేస్ అన్లెస్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్. దాన్ని మనం గట్టిగా బంధించి ఉంచితే తప్ప ఆ యొక్క వస్తువు బయటికి అక్కడే ఉండదు, ద్రవాలు కానీ వాయువులు కానీ. సో దీన్నే మనం అనుత్క్రమణీయ ప్రక్రియలు ఓన్లీ ఒక డైరెక్షన్ లో మాత్రమే జరుగుతాయి. ఇట్ వోంట్ టేక్ అండ్ కమ్ అండర్ టూ డైరెక్షన్స్. ఇట్ విల్ బి ఓన్లీ ఇన్ సింగిల్ డైరెక్షన్ ఓన్లీ. Okay, so what we consider is, if we consider this heat energy, heat engine తీసుకుంటే దానిలో T1 ఉష్ణోగ్రత వద్ద Q1 T2 దగ్గర వదిలేస్తుంది కదా హీట్ ఇంజిన్. T1 టెంపరేచర్ తీసుకోవడం, T2 టెంపరేచర్ వదిలేదు. సో దాని ఎఫిషియన్సీ దక్షత Q1 1 - Q2/Q1 అనేసి మనం రాసాం. ఇదే కానీ ఉత్క్రమణీయ చక్రం అయితే, అంటే రివర్సిబుల్ ఇంజిన్ అయితే 1 - T2/T1 తోటి చూపిస్తారు. ఓకే, అదే ఇప్పుడు ఈ ఇర్రివర్సిబుల్ ఇంజిన్ అనుకుందాం, దాన్ని ఏటా అయితే చూపిస్తాం. అదేట 1 - Q2/Q1 వాల్యూ ఎన్ఆర్ కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే అది పంపించడం లేదా తీసుకోవడం తప్ప రెండో ప్రాసెస్ జరగదు అనమాట. సో ఈ ప్రాసెస్ చూడు, 1 - Q2/Q1 వాల్యూ 1 - T2/T1 కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది. లేదా ఒక్కసారి ఈ యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే Q2/Q1 గ్రేటర్ దెన్ T2/T1, లేదా Q2/T2 is greater than Q1/T1, లేదా ఈ రెండు తరకు -0 కన్నా ఎక్కువ, అనగా ఇంటిగ్రల్ dQ/T వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇంటిగ్రల్ dQ/T, బట్ ఇంటిగ్రల్ dQ/T ds తో చూపించాం, ఎంట్రోపీ అన్నాము. అంటే ఇక్కడ అనుత్క్రమణీయ ప్రక్రియలో irreversible process, ఎంట్రోపీ విల్ ఇంక్రీజ్, ఎంట్రోపీ పెరుగుతుంది అనేసి మనకి తెలుస్తుంది అనమాట. ఎంట్రోపీ పెరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఓకే, దీన్నే మనం క్లాషియస్ సమీకరణం, క్లాషియస్ ఇన్ఈక్వాలిటీ అనేసి చెప్తాం. క్లోజ్ ఇంటిగ్రల్ dQ/dt ఈజ్ ఈక్వల్ టు 0, క్లాషియస్ ఈక్వేషన్, క్లాషియస్ సమీకరణం. సర్క్యులర్ క్లోజ్ ఇంటిగ్రల్ dQ/dt గ్రేటర్ దెన్ 0 అనేది అది రివర్సిబుల్ ప్రాసెస్, ఉత్క్రమణీయ ప్రక్రియ. ఇది రివర్సిబుల్ ప్రాసెస్, అనుత్క్రమణీయ ప్రక్రియ. ఓకే, సో what about the changes which occur in this entropy and all, we will discuss in the later classes. మనం నెక్స్ట్ క్లాస్ లో ఈ యొక్క పూర్తి స్థాయిలో వివరించుకుందాం. వరకు మీకు చాలా స్పష్టంగా మీకు అర్థమైందనేసి భావిస్తున్నాను. Okay, in the later class we will meet. Okay, we will meet again tomorrow. Thank you. అమ్మా అర్థమైందా? అర్థమైంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. Bye, sir.